హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. దేవుని యొక్క సారూప్యంలోనికి మనం రావటం అనేది గొప్ప భాగ్యం అండి. పౌలు హృదయాభిలాష అదే. నేను క్రీస్తును పోలి నడుచుకున్నట్లు మీరు నన్ను పోలి నడుచుకోనండి అని ఆనాటి సంఘానికి చెప్పగలిగిన గొప్ప దైవజనుడు పరిశుద్ధుడైన పౌలు. నేను యేసుప్రభు అడుగుజాడల్లో నడుస్తున్నాను, మీరు నా అడుగుజాడల్లో నడవండి అని ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి పాస్టరు, ప్రతి సంఘ పెద్ద, ప్రతి ప్రభువుని నమ్ముకున్నానన్నవాడు చెబితే ఈ పాటికి ఎందరో ప్రభువుని వెంబడించేవారండి. ఆనాటి పరిచయుల్లాగా చెప్పుదురే కానీ చెయ్యరంట. యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే అంత సులభం అనుకున్నావా అని కొంతమంది భయపెట్టేస్తున్నారు. నాకు కూడా నమ్ముకోవాలని ఉందండి, కానీ చాలా కష్టాలు వచ్చేస్తాయి అంట కదండి, పువ్వులు పెట్టుకోకూడదట కదండి, సినిమాలకు వెళ్ళకూడదంట కదండి, ఇంకా మా ఆయన ఏమన్నా కూడా ఎదురు తిరిగి తిట్టకూడదని కదండి, అమ్మో అంత కష్టమైతే నేను మారలేనండి. ఇవన్నీ ముఖ్యం కాదండి. ముందు మీ హృదయం మారితే మీ పరిస్థితులన్నిటి ప్రభు మారుస్తాడు. ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరిని ముందు వేష భాషలు మార్చుకోమని చెప్పలేదు ఆయన. వేష భాషలు మనసు మార్చుకుంటే మనసు చూస్తున్నాడు ఆయన. మనసు మార్చినప్పుడు అన్నెసరీ వేష భాషలు వాటంతటవే పోతాయి, వేరే సంగతి. కానీ మొదట మార్చుకున్న మారానే నీళ్ళల్లో మునిగితేనే పోతాయి అంటే ఈ బర్రెలన్నీ పరలోకంలో ఉంటాయటండి, ఎప్పుడు మునుగుతుంటాయి అందులో. నీళ్ళల్లో మునగటం వల్ల పరలోకం పావం ఏంటండి. పేరు మార్చుకుంటే పావం, పేరు మార్చుకుంటే పరలోకం ఎట్ట పోతాం. కాకుల గుంపు ఆకాశంలో ఎగిరిపోతా ఉన్నాయటండి. పోతున్నప్పుడు కింద కొన్ని పావురాలు గింజలు మేస్తున్నాయంట. అందులో ఒక కాకి ఏం చేసిందంటే గింజలకు ఆశపడి గబగబ కిందకు వచ్చి తింటం మొదలుపెట్టింది. తింటం మొదలు పెడితే ఈ పావురాలన్నీ చూసాయి, రే మన తెల్ల పావురాల మధ్య నల్ల కాకి చేరిందని తరిమేసాయి. తరిమేసేటప్పటికి అది ఎందుకబ్బా తరిమేసాయని రంగు చూసుకొని నల్లగున్నానా అని చెప్పి అక్కడ బూడిద దెబ్బ ఒకటి ఉందటండి. ఆ బూడిద దెబ్బలోకి వెళ్ళి బాగా బొర్లి బూడిద రంగు పావురంలాగా మునిగి వచ్చింది. సరే వచ్చి మళ్ళీ గింజలు వేస్తుంటే ఒక ముసలి పావురం చూస్తూనే ఉంది దీన్ని. రంగు మందే, కానీ కాకి ఎప్పుడు కూడా ఇట్లా నేరుగా తిందండి. మీరు పావురాలు నేరుగా తింటాయి మూతి, కాకి వంకరగా పెట్టుద్ది. మీరు గమనించారు లేదో, వంకరగా పెట్టి తింటుంది ఇది. రే దీని మూత వంకరగా ఉంది ఏంటిది, దీని వాలకం వేరేలాగా ఉంది, దీని రంగు మందే కానీ ఇది మనలాగా తినటం లేదు, ఇది మన జాతి కాదని పొడవటం వచ్చిందంట. మళ్ళీ పోయి ఇది రెడీ చేసుకొని ఇట్లా పొడుచుకొని తింటం నేర్చుకొని వచ్చి పావురాలు తిన్నట్టే తింటం మొదలుపెట్టిందటండి. మనలాగా తింటుంది సరే అనుకుంటే ఇంకెక్కడ గింజలు అయిపోతే అక్కడికి వెళ్తూ కాకి ఎట్టినాడు, పావురం 2 కాళ్ళు వేసి ఎగురుతుంది. ఇది ఎట్లా నడుస్తుంది, టిక్కం నడుస్తుంది కదా. అరే దీని రంగు మందే, దీని వాలకం మందే, కానీ దీని నడక మంద కాదు అని చెప్పి మళ్ళీ పొడిస్తే పోయి పాపం ప్రాక్టీస్ చేసి నడక ప్రాక్టీస్ చేసుకొని వచ్చి మళ్ళీ తింటం మొదలుపెట్టాయి. ఈ లోపల దాని పొట్ట ఫుల్ అయిపోయింది. పొట్ట ఫుల్ అయిపోయిన సంతోషంలో ఏంటండి పైన కాకులు కావమని అరుచుకుంటూ వెళ్ళిపోతుంటే కావు అని అంటుంది. దీని రంగు మందే, దీని మూతి మందే, దీని నడక మందే కానీ కోత మంది కాదు ఇది అని చెప్పి అన్ని పొడిచి చంపేసేయట. ఏంటండి ఈరోజు అలాగే మనలో కొంతమంది మీ పేరు మార్చుకుంటాం, హల్లెలూయా చెప్పటం నేర్చుకుంటాం, వేషవాసాలు తెల్లచీర కట్టుకుంటాం, లేకపోతే ఇంకా ఏంటండి క్రైస్తవ బైబిల్ చేత పట్టుకోవటం, ఈ బహిరంగమైన వేషాలు, భాషలు వేషం అంతా మారుస్తున్నామే కానీ అంతరంగం మారకపోతే, కోత మారకపోతే అది నిజమైన రక్షణ అనుభవం కాదు. వేష భాషలు మార్చుకోవటం వల్ల ప్రయోజనం లేదండి. ఎవడైనా క్రీస్తు యేసునున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించినందుకో సమస్తము క్రొత్తవాయను. మీలో ఉన్న రాతి గుండెను తీసివేసి నేను మాంసపు గుండెని ఇస్తాను, నూతన హృదయమును నూతన స్వభావాన్ని నేను మీకు ఇస్తానన్నాడు ప్రభు. మారు మనస్సు అంటే మనస్సు మారాలి. మనస్సు మారకుండా కులాలు మారటం వల్ల, మతాలు మారటం వల్ల, నీళ్లు మార్చుకోవటం వల్ల, నీళ్ళల్లో మునగటం వల్ల, వేష భాషలు మార్చుకోవటం వల్ల ఎటువంటి ప్రయోజనమో లేదు. అదే పౌలు అంటున్నాడు, వక్కాణిస్తున్నాడు ఏంటంటే నిజమైన క్రైస్తవత్వం అంటే అనేకులకి ఈ రోజున అర్థం అవటం లేదు. ఒక వ్యక్తిని నూతన సృష్టిగా చేసి దేవుడు తన అనాది సంకల్పంలో కలిగి ఉన్న ఆలోచనల ప్రకారంగా వారిని దీవించాలని, ఆశీర్వదించాలని, వారిని తనతో పాటు యుగయుగాలు తరతరాలు ఆయన రాజ్యంలో కూర్చోబెట్టుకోవాలని ఆశిస్తున్నాడు. ప్రార్థన
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఏ గుండెల్లో ఏ దిగులుందో చూడు నాయన. ఈ అవసరతతో నీ సన్నిధికి వచ్చారో చూడయ్యా. వారి పట్ల నీకున్న ప్రణాళికను నాయన నీవు తెలియజేయవు నాయన. నీ యొక్క ఉద్దేశములను వారికి బయలుపరచము నాయన. ఇంకా రక్షణ లేని వారికి రక్షణ దయచేయ నాయన. మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయి ప్రభువా. మారు మనసు పొందాలని చెప్పుకొని పరిశుద్ధపరచబడిన వారిని నీ చేతుల్లోనికి తీసుకొని నీ సారె మీద వేసి నీ చేతులతో మలచి నీ సారూప్యం వచ్చే వరకు మమ్మల్ని దిద్దు నాయన. మమ్మల్ని చక్క చేయి ప్రభువా. నీ వాడుకునే పాత్రలుగా మమ్మల్ని చేయి నాయన. నీకు ఇష్టమైన బిడ్డలుగా మమ్మల్ని చేసుకో ప్రభువా. ఎంతోమంది నశించిపోతుండగా, ఎంతోమంది యవనస్తులు పాడైపోతూ ఉండగా మాకు ఆత్మల గురించిన భారం దయచేయి నాయన. మా బిడ్డలు వీధులమ్మడి తిరగకూడదయ్యా. మా బిడ్డలు నీ రాజ్యంలో గొప్పవారిగా ఉండాలి. ఈ లోకంలో వారి యవన కాలంలో నీకు ఉపయోగకరమైన వారిగా, శ్రేష్ఠులుగా జీవించాలయ్యా. రక్షణ లేని యవన బిడ్డలకు రక్షణ దయచేయి నాయన. అద్భుతాలు చేసే దేవుడువని, మనుషుల మనస్సులు మార్చే దేవుడువని, హృదయాన్ని మార్చగలిగిన వాడివి నీ ఒక్కడివేనని నమ్ముచున్నామయ్యా. వేషభాషలు మార్చుకొని, ఆచారాలు పద్ధతులు మార్చుకొని, పై భక్తితో మేము సంతృప్తి చెందక అంతరంగంలో శుద్ధీకరించబడి నాయన పరలోక రాజ్య వారసులుగా మేము సిద్ధపడుటకు సహాయం చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ నిప్పుడును సదాకాలమును తోడైండును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నీలోనే వెలుగును చూపుమురా.